భారతదేశం చైనాల మధ్యన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరగాలంటున్నారు ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్. అమెరికాతో కంటే కూడా చైనాతో బెటర్ అని చెప్తున్నారు. వాస్తవానికి చైనా ఇప్పటికే భారత్కి అత్యధిక దిగుమతులు ఇప్పటికీ కూడా చైనా నుంచినే వస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో చైనా నుంచి దాదాపు 1,32,000 కోట్ల డాలర్ల విలువైన వస్తువులు వచ్చినాయి. ఇందులో మెయిన్ ఎలక్ట్రానిక్స్. ఇప్పటికీ మన ఇండియాలో వాటికి ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నాం, కానీ ఒక్క రోజులో అయిపోదు కదా. ఇప్పటికీ చాలా గ్యాప్ ఉంది మనకి వాళ్ళకి మధ్యన. అదే సమయంలో ఫార్మా ముడి పదార్థాలు, యంత్రాలు, సోలార్ పరికరాలు వంటివి వాళ్ళ దగ్గర నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. వాటిటన్నిటికీ కూడా ఇక్కడ మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. మనం వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే మనం దెబ్బతినేస్తాం. ఏది వాళ్ళు పూర్తి స్వేచ్ఛగా వస్తే మన మార్కెట్ తొందరగా క్యాప్చర్ చేస్తారు. గాల్వన్లో ఇన్సిడెంట్ తర్వాత ఆర్థిక రిస్ట్రిక్షన్స్ పెట్టాక దగ్గరగా ఒక 30-40 వేల కోట్ల వ్యాపార లావాదేవీలు తగ్గినాయి ఇద్దరి మధ్యన. ఇంకా 1,30,000 కోట్లు ఉంది. 1,60,000 కోట్లలో 30,000 కోట్లే మనం ఇప్పటికి రాబట్టుకుంది వాళ్ళ దగ్గర నుంచి వ్యాపారాలు. ఇంకా చాలా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఆర్థికవేత్తలు చైనా కోసం చెప్తారు తప్పించి మన మీద ప్రేమతో కాదు.